సరే ఆడికి ఏమి ఇష్టం అడగందో అడగండి, ఏమి ఇష్టం అడగండి, ఆడికి డ్రీమ్ ఏంటో అడగండి, వాడి యాంబిషన్ ఏంటో అడగండి. అడిగితే కూర్చోబెట్టి నీకు 100 లెక్కలు చెప్తాడండి. గూగుల్కి వెళ్ళాలంటాడు, మెర్సిడీస్ బెంజ్ కావాలంటాడు, ఆడి కారు కొనాలని చెప్తాడు, మన బంజారా హిల్స్లో ఇల్లు కావాలని చెప్తాడు, మంచి డబ్బులున్న పెళ్ళం కావాలని చెప్తాడు, మంచి గూగుల్ కాదు కదా తన్ని జైన్ స్ట్రీట్లో ఉద్యోగం కావాలని చెప్తాడు. ఏముంది అది ఎంతసేపు అన్నది అనడానికి ఎంతసేపు పట్టిందండి? 10 సెకండ్లే కదండి, 20 సెకండ్లే కదా. అందువల్ల ఏంటంటే ఫస్ట్ స్టూడెంట్ని డ్రీమింగ్ అడిగేటప్పుడు అంటే స్టూడెంట్ సీరియస్నెస్ లెవెల్ బట్టి అడగాలండి. ఇది కొంచెం బాధాకరమైన విషయం అయినప్పటికీ, లేదు సార్ మరి మేము ఎలా బతకాలని అడిగారు మీరు ఇంట్రొడక్షన్లో. ఫస్ట్ సీరియస్నెస్ పెంచండి, బాడీకి సీరియస్నెస్ ఇవ్వండి. ఫస్ట్ వీక్నెస్ లేకుండా, అలవాటు లేకుండా సీరియస్నెస్ ఇవ్వండి. సీరియస్నెస్ వచ్చిన తర్వాత అప్పుడు కూర్చొని మాట్లాడితే ఆ మాటకు వాల్యూ ఉంటుంది. సీరియస్గా ఉన్నవాడు చెప్పిన మాటకే వాల్యూ ఉంటుంది తప్ప, సీరియస్నెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్షన్, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమోషన్. మీరు అనొచ్చు సీరియస్గా చెప్పాను కదా సార్ నా అంబిషన్, మళ్ళీ సీరియస్నెస్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్డ్స్, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమోషన్. సీరియస్నెస్ షుడ్ ఆల్వేస్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్షన్, ACTION. యాక్షన్లో సీరియస్నెస్ ఉన్నవాడు పర్ఫెక్ట్గా చెప్తున్నాడు, మాటల్లో సీరియస్నెస్ కాదండి. మాటలు సీరియస్నెస్ ఇవ్వదండి. మీ ఊరు వెళ్తే మీతో సీరియస్గా మాట్లాడేవాడు 100 అవుతారు మీకు. అవును, మాటల్లో సీరియస్నెస్ కింద కాకుండా యాక్షన్లో సీరియస్నెస్ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూర్చోబెట్టి, కాదమ్మా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఏంటి, మనం ఎవరిదైనా కలుద్దాం, ఏం చేద్దాం. మీరు అనొచ్చు సార్ అసలు సీరియస్నెస్ అనేది తిరిగి ఏదో కౌలు చెప్తున్నాడు ఏంటి, వాడికి కూడా కౌన్సిలింగ్ చేయొచ్చు మనం. వాడి కౌన్సిలింగ్ యాంబిషన్ గురించి చేయండి. నేను అప్పుడు ఫస్ట్ సీరియస్నెస్ అవ్వడానికి ఏం చేయాలో చేయాలి అని వదిలేమని చెప్పట్లేదండి. మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు, వదిలేమని చెప్పట్లేదు. వాడి సీరియస్నెస్ అవ్వడానికి ఏం అవ్వాలో వాడిని తిట్టాలా, లేకపోతే వాడికి అర్థమయ్యేలా చెప్పాలా, ఏం చేయాలనేది ఏదో మాలాంటి దగ్గరికి వస్తారు కౌన్సిలింగ్, చెప్తూ ఉంటాం. అవును, వాడికి నెలకో 2 నెలకో సీరియస్నెస్ వస్తుంది. సీరియస్ వచ్చిన తర్వాత లేదు సార్ పక్కాగా నేను ఈసారి IPMET ఎగ్జామ్ రాసి, లేకపోతే నేను UCD ఎగ్జామ్ రాసి వెళ్దాం అనుకుంటున్నాను. ఫైన్, ఈ బుక్ తీసావు కదా, చదువు. ఈ వారం రోజులు ఎంత చదివో చెప్పు నాకు. రోజుకి ఎన్ని గంటలు చదివి చెప్పు, ఎన్ని గంటలు వేస్ట్ చేసావు చెప్పు, వీక్నెస్ ఏం లేకుండా ఉన్నావో లేదు చెప్పు, పొద్దున్న ఎండికి లేసావు చెప్పు, మొత్తం టైం టేబుల్ అయ్యి. వారం అయిన తర్వాత అప్పుడు రా సార్, మీరు చెప్పినట్టుగా వారం రోజులు సీరియస్గా చదివాను సార్, నేను కష్టపడ్డాను సార్, ఇప్పుడు నా డ్రీమ్ చేయడానికి నాకు ఏదైనా మార్గం చెప్పండి సార్. తప్పులేదు. మార్కులు రానోళ్ళు మమ్మల్ని పట్టించుకోరా, చదివి స్టూడెంట్స్ని పట్టించుకుంటారా సారో అని కామెంట్స్ సగం ఉంటాయి మన దాంట్లో ఛానల్లో మీరు చూస్తే. నా ఉద్దేశం చదవని స్టూడెంట్ పట్టించుకోకపోవడం కదండి, లేజీ స్టూడెంట్. చదవకపోవడం కానీ మెంటల్ హ్యాండిక్యాప్ట్ ఏంటి ఏమన్నాడు,